వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మరియు తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు బాలానగర్ జోన్ కుకట్పల్లి డివిజన్ పరిధిలోని అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతంలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది. ప్రజల భద్రత మరియు రక్షణ కోసం నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్లో భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టబడ్డాయి. ఈ ఆపరేషన్లో 943 కుటుంబాలు, 2407 మంది వ్యక్తులను తనిఖీ చేసి వారి వివరాలను సేకరించారు. 900 ఇళ్లను పరిశీలించడంతో పాటు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈరోజు గౌరవ సిపి సైబరాబాద్ గారి ఆదేశాల మేరకు అల్లాపూర్ పోలీస్ స్టేషన్, ఇది కుకట్పల్లి డివిజన్లో బాలానగర్ జోన్ పరిధిలో ఉంది. ఈ అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్లో కార్డన్ అండ్ సెర్చ్ అండ్ ఎన్యూమరేషన్ ఆఫ్ ది అదర్ స్టేట్ పర్సన్స్, ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువగా అదర్ స్టేట్ పర్సన్స్ ఎస్పెషల్లీ బీహార్, యూపీకి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారనే సమాచారం ఉంది. అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంటు ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో ఆయుధాలు ఉపయోగించి కావచ్చు, వెపన్స్ ఉపయోగించి కావచ్చు, వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని సరైన మార్గంలో ఎలాంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగే చర్యలకి పాల్పడకుండా చూడమని చెప్పడం వల్ల ఈరోజు ఈ ఎన్యూమరేషన్ అండ్ కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రాజీవ్ గాంధీ నగర్ని మొత్తం కూడా మ్యాప్స్ తీసుకొని దాంట్లో కట్ ఆఫ్ పార్టీస్ పెట్టుకొని, అవుటర్ కార్డన్ పెట్టుకొని, అదేవిధంగా ట్రాఫిక్, ఎస్ఓటి, షీ టీమ్స్ వీళ్ళందరూ కూడా అన్ని వెహికల్ చెకింగ్ నుంచి మొదలు పెట్టుకొని అందరి ఆధార్ కార్డ్స్, ఐడి కార్డ్స్ చెక్ చేయడం, వాళ్ళందరినీ కూడా వాళ్ళ లొకాలిటీ, వాళ్ళ నేషన్, వాళ్ళ స్థానికతని పరిశీలించి వాళ్ళ ఆధార్ కార్డు ఇట్లాంటివి చెక్ చేసి వాళ్ళ మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులు కానీ ఏమైనా ఉన్నాయా అనేది కూడా పరిశీలించడం జరిగింది. అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం సీతపల్లి గ్రామంలో గిరిజన గ్రామ దేవత శ్రీ గడి బాపనమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తగా రంపచోడవరం మండలం బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కారు లక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీఏ భాగస్వామ్యంలో భాగంగా బీజేపీకి కేటాయించిన దేవాలయ ధర్మకర్త సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన కారు లక్ష్మిని ఒక ప్రకటనలో అభినందించిన ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బుజ్జిరెడ్డి, బీజేపీ నాయకులు కారం సీతారామన్న దొర, బీజేపీ సీనియర్ నాయకులు ఈకబుల్లి కొండల దొర. ఈ సందర్భంగా కారు లక్ష్మి మాట్లాడుతూ, బీజేపీ పార్టీ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవస్థానం అభివృద్ధికి పాటుపడతారని ఆమె అన్నారు. ఆర్మూర్ పట్టణం మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన మ్యాక్ మోహన్ దాస్, ప్రధాన కార్యదర్శి కోకుల రమాకాంత్ మరియు కోశాధికారి బత్తుల భాస్కర్ పట్టణ పద్మశాలి సంఘంలో శాలువాతో సన్మానించి అభినందించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి. మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గారు, మాజీ చైర్మన్ పవన్ గారు, మాజీ వైస్ చైర్మన్ లింగన్న గారు, మీ పద్మశాలి ముందు బిడ్డ శివనన్న గారు మరియు మిగతా నాయకులందరికీ, రవిగౌడ్ గారు అని కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మీరు చెప్పడం జరిగిందో అన్నగా చెప్పారు, మోహన్ దాస్ అన్న 2 సంవత్సరాల సమయంలో సంఘం కంప్లీట్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ ఫనగిరి కాలనీకి ఆనుకుని ఉన్న మూసీ నది ఒడ్డున ఉన్న శివాలయం వద్ద ముసలిని చూసిన స్థానికులు మూసీ నది ఒడ్డున సంచరించే 4 కుక్కల్ని నీళ్లలోకి ఈడ్చుకెళ్లిందని భయాందోళనకు గురైన స్థానికులు చైతన్యపురి పోలీసులకు సమాచారం తెలుసుకుని స్థానిక మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి ఫారెస్ట్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమాచారం అందజేశారు. గత 3 రోజుల నుండి ముసలి ఇక్కడే సంచరిస్తుందని సంబంధిత అధికారులకు తెలిపినా ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోయారు.
ముసలి వచ్చింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఓపీ రిజిస్ట్రేషన్ పరిశీలించి రోగుల వివరాలు, వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకుని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు వారు సూచించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడుతూ వారికి అందిస్తున్నటువంటి వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. 24 male and 86 female, NCH cases 3, కాల్షియం గోళీలు తీసుకుంటున్నారా? కాల్షియం తీసుకోవాలి. న్యూరో రిలేటెడ్ థింగ్స్ ये लास्ट मंथ का है क्या? जून का है ना? जून, यस मैम. जो 2-3 बच रहा है उसका क्या कर रहे हैं? We are calling the patient मैम. Sometimes ABHA, how many ABHA eligible population is what? ABHA is what? around 30 plus population we are having around 30 people. So now you have mentioned 21,335 na, that's why. Number of women who underwent basic lab test 1000. तो ये सिर्फ जून का किए, टोटल क्यूमुलेटिव कितना किए? टेटनस शॉट्स ఉన్నాయా మన దగ్గర? స్లోగా చేయాలి. We advise that we don't have delivery load, so at least ABHA and आरोग्य मेला लोग बहुत चाहते हैं. अभी तक तो एक राउंड आरोग्य मेला हो जाना चाहिए. आपसे इतना अटेंड करें. लेकिन ना उसको चीजें सबमिट रेफर करके वहाँ ऑपरेशन చేసేస్తారు అమ్మా. కన్ను ఆపరేషన్ ఫ్రీగానే చేస్తారు, అన్ని ఉచితంగా చేస్తారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ ప్రారంభించిన కమిషనర్ గౌసలాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శిక్షణలో భాగంగా అధికారులందరికీ ఈ ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. 2 రోజుల పాటు ఈ ప్రాక్టీస్ కొనసాగుతుందని తెలిపారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎలగందల్ ఫైరింగ్ రేంజ్లో ఈ ప్రాక్టీస్ జరుగుతోంది. ఈ ఫైరింగ్ ప్రాక్టీస్లో 0.9 mm పిస్టల్, AK-47 రైఫిల్ మరియు ఇతర ఫైర్ ఆర్మర్స్తో ప్రాక్టీస్ చేశారని, కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అధికారులందరూ ఈ శిక్షణలో పాల్గొని ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తారని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుంద గ్రామంలో వెలసిన ప్రముఖ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అంతరాలయం దర్శనం అనగా నేరుగా గర్భగుడిలో దర్శనం కొరకు ఒక భక్తునికి టికెట్ వెల 1000 రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ MRO మరియు ఆలయ ఈవో
తలనీలాలు సమర్పించే వాటిలో తనిఖీలు చేయడానికి రావడం జరిగింది. అందులో భక్తురాలు గుండు చేస్తే ఇక్కడ 100 రూపాయలు తీసుకున్నారని తెలపడం జరిగింది. ఉరుకుంద గ్రామంలో ఉన్నాం. ఈరోజు మేము ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనానికి ఒకటి ప్రత్యేక టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏమంటే అంతరాలయం దర్శనం టికెట్ 1000 రూపాయలు చెల్లిస్తే డైరెక్ట్ గర్భగుల దర్శనం చేపిస్తారు. అదొకటి కొత్తగా పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ శౌరశాలలో పోతే గుండు చేయడానికి దేవాలయం వారు ఏర్పాటు చేసింది 40 రూపాయల టికెట్ టోకెన్ అయితే మళ్ళీ లోపల కూడా డైరెక్ట్గా 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. సాక్షాత్ ఎంఆర్ఓ సార్ వచ్చినప్పుడే ఓ మహిళ సార్ ఇలా నాతో 100 రూపాయలు తీసుకున్నారని తెలియడం జరిగింది. అయినా కూడా ఎంఆర్ఓ సార్కి తెలిపితే లేదు ఆయన ఎక్కడో పోయినాడు లేడు, ఇప్పటి నుంచి ఏమైనా చేసే చర్యలు తీసుకుంటామని కొత్తపేట మండలం వానపల్లి గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో ఒక ఇంట్లో క్షుద్ర పూజల కలకలం. కొత్తపేట మండలం వానపల్లిలో గ్రామస్తులలో భయాందోళన నెలకొంది. ఒక ఇంట్లో రహస్యంగా గత 4 రోజులుగా సాగుతున్న క్షుద్ర పూజలపై గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. 30 అడుగుల లోతులో గొయ్యి తవ్వి దానిలో క్షుద్ర పూజలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులకు అనుమానం రావడంతో మూకుమ్మడిగా ఆ ఇంటిని చుట్టుముట్టి క్షుద్ర పూజలకు పాల్పడుతున్న 6 అనుమానితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 23 అడుగులు ఉంటుందండి, 24 దాకా. ఇప్పుడు 20 అడుగులు తీసి మనకు వాటర్ వచ్చేది. అదే వాటర్ ఏంటనుకుంటున్నాడు ఇంత గ్యాంగ్ అండి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు హుండీల కౌంటింగ్ నిర్వహించారు. 40 రోజులకు గాను హుండీ ఆదాయం 2,68,87,640 రూపాయలు, బంగారం 97.300 గ్రాములు, సిల్వర్ 882.250 గ్రాములు, ఫారెన్ కరెన్సీ 235 నంబర్స్ వచ్చినవి. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో హుండీ కౌంటింగ్ నిర్వహించడం అయినది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు, చారగొండ మండలాలలో రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు, రేషన్ కార్డుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు 7 ఎకరాల పైన ఉంటే నో రేషన్ కార్డ్, ట్రాక్టర్ ఉంటే నో రేషన్ కార్డ్. ఆయన బతుకు తెరువు కోసం స్విఫ్ట్ డిజైర్
ఒక చిన్న కారు అది ఉంటే నో రేషన్ కార్డు. ఇవాళ అవన్నీ ఏమి చూస్తలేదు. నాకు తెలిసి 30 ఎకరాల భూమిలో కూడా రేషన్ కార్డు ఇస్తున్నాం. ఇప్పుడు 67 లక్షల రేషన్ కార్డు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 1,25,00,000 రేషన్ కార్డు ఇవ్వాలి. 1,25,00,000 రేషన్ కార్డు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇవన్నీ కూడా ఈ రూల్స్ అన్ని సడలింపు చేసి 3,75,000 మంది 3,75,00,000 మందికి సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే డీటోళ్ళు బడా వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద మంటుంది సన్న బియ్యం కూలి వాళ్ళకి ఇస్తున్నాం. కూలి చేసుకుంటే కూడా సన్న బియ్యం 3 నెలలకు ఒకసారి 3 నెలలు ఒకేసారి ఇస్తున్నాం. దీనికి ఎందుకు ఇస్తున్నాం చెప్తా. హైదరాబాద్ లో బతుకు జరిగిపోయింది. నెలకు రావాలంటే కష్టం. 3 నెలలకు వచ్చి ఒకటేసారి 3 నెలలకు తీసుకొని పోతే మళ్ళీ 3 నెలలకు ఇస్తాం. ఈ రకంగా అందరికి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. నాచారం మెయిన్ రోడ్డు వద్ద యూకే సినీఫ్లెక్స్ సినీ నిర్మాత, తెలంగాణ చలనచిత్ర టీవీ థియేటర్స్ అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ నిర్వాహకులు ఉదయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో వినోదానికి సంబంధించిన దృశ్యం మరో మెట్టు పైకి వెళ్తోందని తెలిపారు. యూకే సినీఫ్లెక్స్ నాచారంలో జూలై 31 నుండి ప్రజలకు అందుబాటులోకి రానుందని వారు తెలిపారు. भाषण वाला राजू सर सर कैमरा सर 1 सेकंड कैमरा सर ఫకీరాబాద్ వద్ద మిషన్ భగీరథ పైప్ పగిలిపోవడంతో రోడ్డుపై నీరు వృధాగా పోతోంది. దీంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు. మద్దేపల్లి రోడ్డు ఇటీవల రోడ్డు గుంతలమయం, రహదారి పొడవునా గుంతలు పడి కంకర తేలి అధ్వానంగా మారింది. మద్దేపల్లి వెళ్లే దారిలో వేసిన తారు రోడ్డు పూర్తిగా మట్టి రోడ్డుగా మారింది. ఈ దారిలో భారీ వాహనాలు, మట్టి టిప్పర్లు రాకపోకలు సాగిస్తుండటంతో ఈ రోడ్డు మట్టి రోడ్డుగా మారడమే కాకుండా గుంతలు పడి కంకర తేలి ప్రమాదకరంగా మారింది.
మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మికిలినేని మను చౌదరి కీసరా మండలంలోని గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ పుస్తకాలను అందించారా లేదా అని ఆరా తీశారు. అలాగే హాస్టళ్లలో ఎంతమంది విద్యార్థులున్నారు, ఇదే విధంగా భోజనం విద్యార్థులకు మెనూ ప్రకారం ప్రతిరోజు సమయానికి పౌష్టిక ఆహారాన్ని అందించాలని, వసతి గృహంలో అందుతున్న విద్యా బోధనపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ మికిలినేని మను చౌదరి భోజనం చేశారు. భోజనం రుచిగా ఉందని కలెక్టర్ తెలిపారు. మీకు ఇంకా వండటానికి కావాల్సిన ఐటమ్స్ ఏమున్నాయి? అంటే గిన్నెలు కానీ పాత్రలు కానీ ఇబ్బంది ఏమి లేదు. నేను మొత్తం ఫాలో అవుతున్నాను. రైస్ క్వాలిటీ బాగుంది. పెట్టేసి రైస్ ఎక్కడ మేడం జరగండి, మేడం కొంచెం జరగండి, అమ్మ జరగండి, కొంచెం పెట్టండి. చాలు 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 చాలు. మిల్ మేకర్ చికెన్ కూడా కొంచెం సాంబారు ఎవరు సాల్వ్ చేస్తారు? హార్డ్లీ 30 seconds ప్రాబ్లం అనుకుంటా. నేను అడ్డం ఉన్నాను. x² - 2x + 3. No one is there in the class. Okay, your teacher is there. Don't say anyone. Clear. మేడ్చల్ జిల్లా చెర్లపల్లి డివిజన్లో శుభోదయ కాలనీలో నాలాలు తరచూ పొంగిపోలుతుండడంతో అవస్థలు పడుతున్న కాలనీ వాసులు సమస్యను చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్కు తెలుపగా సమస్య మూలల నుండి పరిశీలించిన ఆమె నాలల సమస్యను పరిష్కరించి అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులను అభివృద్ధి పనులు అనుమతులు రాగానే చేయడం జరుగుతుందని తెలిపారు.
స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, ఇమీడియట్లీ చేసేస్తారు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కంప్లైంట్ పెట్టగానే చేసేస్తున్నా. అన్న కూడా చెప్పిన ప్రాబ్లం ఏం లేదని. సో మీకు కాలనీ ప్రెసిడెంట్ గారికి నంబర్ ఉంది, సార్ తోటి మాట్లాడుతున్నారు. ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. ఇట్లాంటివి కూడా ఏమైనా ఉంటే చేస్తాను. సన్న బియ్యం తెచ్చుకున్నారు ఎవరైనా? సంతోషమేనా? సన్నగా ఉన్నాయా? అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చెల్లపల్లి డివిజన్లో శుభోదయ కాలనీ ఒక లేన్కి రావడం జరిగింది. శుభోదయ కాలనీలో దాదాపు 100% పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కడ కూడా ఏమి చిన్న ఎలక్ట్రిసిటీ అవి ఇవి రోజు పనులు అనేటివి జరుగుతూ ఉన్నాయి. సో వాటర్ లైన్ లేకపోతుండే, ఇక్కడ ఎట్లా ఒక అడవి ప్రాంతంలాగా ఉండే. 10 ఏళ్ల కిందట శుభోదయ చూసినట్టయితే ఇప్పుడు చూసినట్టే ఆస్మాన్ జమీన్ ఫరక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే శుభోదయ కాలనీ మరి రవీందర్ అన్న మొన్న మా ఇంటికి వచ్చి నాకు ఒక వీడియో చూపించి అమ్మ ఇట్లా ఉంది మా పరిస్థితి అని అంటే, అసలు ఏమైంది అని అంటే ఈ డ్రైనేజ్ అనేది ఓవర్ఫ్లో అవుతూ ఉంది. ఏందో ఇబ్బంది మాకు అర్థమవుతలేదు. మరి కంప్లైంట్ చేసినప్పుడల్లా మరి హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు. ఆ పిల్లలు కూడా యాష్టపడుతున్నారంటే నేను ఇవాళ పొద్దున ఇంతకుముందుకే ఏఈ గారు కూడా వచ్చిండ్రు. ఇప్పుడు ఇంకో మీటింగ్ ఉందని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో ఏందనంటే ఇది ఇక్కడ లేని ఆ మూలకెంచి ఇట్లా ఈడి వరకు ఒక లేను, మళ్ళీ ఇది అంతా మెయిన్ రోడ్కి వెళ్తుంది. మళ్ళీ ఆ పక్క లేను ఇప్పుడు ఆ చెట్టు ఉంది కదండి, ఆ చెట్టు లేను ఏందనంటే ఇది 20 ఏళ్ళ కిందట కాలనీ ఏర్పడింది. 20 ఏళ్ళ కింద కాలనీ ఏర్పడినప్పుడు ఇట్లా 3 అంతస్తులు అట్లా ఏం లేదు. జస్ట్ వాళ్ళు ప్లాట్ కొనుక్కున్నారు. ఒక హస్బెండ్ వైఫ్ బస చేస్తూ ఉన్న ప్రాంతం. ఇప్పుడు కాలక్రమేణా 10 ఏళ్ళ తర్వాత పిల్లలు పెద్దగా అయినప్పుడు అప్పుడు వాళ్ళు సొంత నిర్ణయం తీసుకొని ఎవరికి వాళ్ళు డ్రైనేజ్ వేసుకున్నారు. సమస్య అనేది అది. సో వాళ్ళు ఏంటంటే ఒకరు 6 ఇంచులు వేసుకున్నారు, ఒకరు 4 ఇంచులు వేసుకున్నారు, ఒకరు 6 ఇంచులు 8 ఇంచులు అట్లా వేసుకున్నారు. చూసిన దాన్ని బట్టి చెప్తా ఉన్నాను. సో అట్లా ఏంటంటే అప్పుడు ఓన్లీ హస్బెండ్ వైఫ్ చిన్నపిల్లలు. ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు, కోడళ్ళు, మనవరాలు. సో కూత కొంచెం పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు ఉంది. సో ఆ లైన్ అనేది ఇప్పుడు సరిపోతలేదు. పెరిగిన జనాభా దృష్ట్యా కొత్త లైన్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ చుట్టుపక్కల శుభోదయ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఏంటంటే వాళ్ళు ప్రతిదీ వచ్చి మాకు తెలిసిండ్రు కాబట్టి అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ అన్న వాళ్ళు ఏమని ఫీల్ అయినరు అంటే అయిపోతుంది కావచ్చు, సమస్య అనేది పోతుంది అంటే ఇంకా సమస్య అనేది జటిలమవుతూ ఉన్నది. కాబట్టి నేనేమన్నానంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడ నుంచి అక్కడి వరకు, అక్కడ నుంచి మెయిన్ రోడ్కి ఒక నాలా ఉంది. నాలా పక్కకు పెద్ద లైన్ పోతూ ఉంటుంది అనమాట. సో దాన్ని 250 మీటర్ కొలతలు తీసుకున్నాం. 250 మీటర్లు కొత్త లైన్ వేసుకోవాలి. 12 ఇంచులు వేస్తారా, 10 ఇంచు వేస్తారా, మరి వాళ్ళు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి ఇవ్వాలనే వీళ్ళవి ప్రిపరేషన్ చేసి మరి మాకు ఇచ్చినట్లయితే నా లెటర్ హెడ్ మీద నేను ఎండి గారికి పెడతాను హెచ్ఎండబ్ల్యూఎస్ వర్క్ అని తెలియజేయడం జరిగింది. సో ఖచ్చితంగా 2 నెలల సమయం అనేది పడుతుంది. ఎందుకనంటే మా నుంచి ప్రపోజల్ పోయి మరి ఇక్కడ నుంచి మళ్ళీ హెడ్ ఆఫీస్కి పోయి మరి ఆడికించి ఎండి గారి దగ్గరికి పోయి ఖచ్చితంగా ఇది ఆగస్టు కాబట్టి సెప్టెంబర్ ఎండింగ్ కల్లా లేకపోతే అక్టోబర్ 1st వీక్ వల్ల. ఎందుకనంటే శుభోదయ కాలనీలో ప్రతి రాయి, ప్రతి పుల్ల, ఏదైనా అన్ని పనులు మనం చేసినాము. ఇది ఒకటి పెండింగ్ ఉంది కాబట్టి అది కూడా కంప్లీట్ చేస్తాం. 2 months టైం ఇవ్వండి. ఖచ్చితంగా మనకు డ్రైనేజ్ అనేది పొంగకుండా. ముఖ్యంగా మొన్న బోనాల పండుగ అయింది, చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఆ దుర్గంధంలో నడిచిపోయి ఇక పుణ్యం కూడా లేదు, బోనం ఎక్కించిన పుణ్యం అనేసి ఈ అన్నగారు రవీందర్ అన్న పెద్దలు మా దృష్టికి తీసుకొచ్చి దీన్ని అతి త్వరలో మేము కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. గవర్నమెంట్ వర్క్ ఎట్లా ఉంటుందంటే అండి, ఫస్ట్ ప్రపోజల్ పోయి శాంక్షన్ అయ్యి జెడ్సీ గారి దగ్గర మరి హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి గారి దగ్గర శాంక్షన్ అయితే మళ్ళీ అది వర్క్ ఆర్డర్ రావాలి, దాని తర్వాత టెండర్కి పోవాలి. సో ఇది ఖచ్చితంగా 1.5 month ప్రాసెస్. మరి బల్క్ ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్లో ఏంటంటే వాటర్ అయినా డ్రైనేజ్ అయినా బల్క్ ఆర్డర్స్ తీసుకుంటారు. ఒక 10-12 మంది కాలనీలకు సంబంధించి లైన్ శాంక్షన్ అయినప్పుడు ఒకసారికి బల్క్ ఆర్డర్ పైపులు దించుతారనమాట. దానివల్ల ఒకటి ఇప్పుడు సీసీ రోడ్ అనుకోండి, ఈ కాలనీ శాంక్షన్ అయితే టక్కున వేసేస్తారు. సో హెచ్ఎండబ్ల్యూఎస్లో అట్లా ఉండదు. బల్క్ ఆర్డర్ తీసుకొని బల్క్ శాంక్షన్ తీసుకుంటారు కాబట్టి ఇంకో 15-20 రోజులు అవుతుంది. సో నేను అక్టోబర్ వరకు కంప్లీట్ చేస్తానని వీరికి తెలియజేసిన. అటు ఇటు ఏమైనా 10 రోజులు అటు ఇటు, బట్ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. శాశ్వత పరిష్కారం అనేది చూపుతానని తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై.